ముదిరాజుల కులాలకు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్థులలో ముదిరాజులకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంపై ముదిరాజులు నిరసన వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహాన్ని కడిగి పూలమాలలు వేసి అంబేద్కర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పునరాలోచన చేసి ముదిరాజులకు సీట్లు కేటాయించాలని అన్నారు. 60 లక్షల జనాభా ఉన్న బీసీలకు మొండి చేయి చూపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు నాయకులు పాల్గొన్నారు. నా పేరు కేవం ప్రకాష్ ముద్రాజ్, నారాయణపేట పట్టణ వాస్తుని. ఈరోజు ముద్రాజు సోదరులకంతా అందరికీ హృదయపూర్వక మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, మరియు దురదృష్టకరం రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొత్తము 119 కాన్స్టిట్యూన్సీలో 60 లక్షల మంది ముద్రాజులు ఉన్నారు. ఈరోజు 60 లక్షల ముద్రాజులకు ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వము, చంద్రశేఖరరావు ప్రభుత్వము కనీసము మనకు 10-15 నుండి సీట్లు వచ్చే సీట్లు కనీసం ఒక్క సీటు కూడా ముద్రాజు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముద్రాజులందరూ కూడా అంబేద్కర్ దగ్గర వినోద పత్రం ఉపయోగిస్తూ ఉన్నారు. ఈరోజు ముద్రాజుల ఐక్యతగా 60 లక్షల మంది రేపు మనమే కాకుండా ముద్రాజులము, బీసీలము ఐక్యత ఉండి ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని కూడా మనమే చేస్తూ ఉన్నాము. గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో కూడా మనం ముద్రాజులకు కూడా ప్రాముఖ్యత ఇచ్చి మన మహబూబ్నగర్ జిల్లా పి చంద్రశేఖర్, ఎర్రశేఖర్, ఆ తర్వాత ఎర్ర సత్యం గారు కూడా ముద్రాజులకు సీటు చేయడం జరిగింది. కనుక దయచేసి చంద్రశేఖరరావు గారు ఇప్పటికైనా మీకు ఇంకా టైం ఉంది కాబట్టి ముద్రాజుల ఐక్యత నీవు ఇది చేయకు. ముద్రాజుల 60 లక్షల మంది రేపు 119 కాన్స్టిట్యూన్సీలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి నీకు ఒక్క ఓటు కూడా వేయరని కూడా ఈ ముద్రాజు సంఘ తరఫు నుంచి మనం చేస్తూ ఉన్నాం. మనం దయచేసి ముద్రాజులమంతా ఏకమై ఉండి కూడా కనీసము మన జిల్లా అంతా కూడా ఈ ధర్నాలు, ఈ జిల్లా అంతా కూడా ఏకదాటిగా ఒకసారి ముద్రాజులమంతా కూడా నారాయణపేట జిల్లా హెడ్ క్వార్టర్లో మన జిల్లాకు సంబంధించిన ముద్రాజులంతా కూడా ఒకసారి మీటింగ్ పెట్టాలని ముద్రాజు జిల్లా అధ్యక్షునికి, మరో రాష్ట్ర కార్యవర్గ సభ్యునికి, పట్టణ అధ్యక్షునికి కూడా నేను ఒక ముద్రాజులుగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక మన జిల్లా ముద్రాజుల మీటింగ్ సంధానించి తెలుగుదేశం పార్టీ పరంగా నా వంతు సాయము, ముద్రాజులకు జిల్లా మీటింగ్ పెడితే నా వంతు సాయము, ధనము, మరి ఏం కావాలన్నా కూడా నా వంతు సాయము తెలుగుదేశం పార్టీ పరంగా సాయం చేస్తాను కూడా మరొకసారి మీ అందరూ కూడా మనవి చేస్తూ, కేసీఆర్ ఈ జాగ్రత్త, ముద్రాజులతో నువ్వు పెట్టుకోకు. ఈ 60 లక్షల మంది కన్నా నీకు ఓటేయకపోతే, ఉదాహరణకి నీ కాన్స్టిట్యూన్సీలో నారాయణపేట కాన్స్టిట్యూన్సీ కానివ్వండి, మొక్తాల్ కాన్స్టిట్యూన్సీ కానివ్వండి, మహబూబ్నగర్ కానివ్వండి, కోడంగల్ కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా జాగ్రత్త కేసీఆర్. ఒకవేళ ముద్రాజుల కన్నా ప్రాముఖ్యత ఇవ్వకపోతే ఇంకా టైం ఉంది కాబట్టి హెచ్చరిస్తున్నాం. కనీసం ఈ యొక్క అవకాశం నీవు ఉపయోగించుకో, లేకపోతే నీ యొక్క ఉన్న ఎమ్మెల్యేలు కూడా అందరు పోతారని కూడా మరొకసారి మనం చేస్తూ, మరో కనీసం కూడా ముద్రాజు సోదరులు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై హింద్, జై ముద్రాజ్. ఈ కార్యక్రమము ముదిరాజులకు జరిగినటువంటి అవమానాన్ని గురించి ముదిరాజ్ సంఘ నాయకులంతా కలిసి గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రచించిండో, ఏదైతే కుల ప్రాతిపదికన, జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలో అటువంటి విధానము లేకుండా ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ ముదిరాజులకు దక్కవలసిన 20 సీట్లని కూడా వాళ్ళు మనకు అవమానపరిచే విధంగా ఒక్క సీటు కూడా కేటాయించకపోవడము చాలా దురదృష్టము. కాబట్టి ఈ బీఆర్ఎస్ అధినేత శ్రీ చంద్రశేఖరరావు గారికి తెలియజేయడం ఏమంటే, అయ్యా మేము మా కులానికి రావాల్సింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము కానీ, తెలుగుదేశం ప్రభుత్వము కానీ తమాషా పద్ధతిలో ఏ కులానికి ఎన్ని సీట్లు రావాలనో ఆ విధంగా ఇచ్చేవారు. గతంలో ఎంతోమంది క్యాబినెట్ మినిస్టర్లుగా కూడా ఈ విధంగా ఉండేవారు. ఎప్పుడైతే కులానికి సీట్లు ఇచ్చి వాళ్ళని చట్టసభలలో పంపుతావో అప్పుడే ఆ కులం యొక్క అభివృద్ధి జరుగుతుంది. కానీ ఈ బీసీలు 60 లక్షల మందిని నీకు ఓట్లు వేసే బానిసలుగా చూస్తున్నావు తప్ప ప్రజాప్రతినిధులుగా గుర్తించడం లేదు. కాబట్టి రాబోయే కాలంలో వీళ్ళంతా కూడా రాష్ట్రంలో ఉన్న 60 లక్షల ముదిరాజులంతా ఏకదాటిపై నిలిచి అందరూ కూడా ఒకే నినాదంతో బీసీలకు చట్టసభల్లో న్యాయము కల్పించే వరకు ఇటు శాసనసభలో కానీ, అటు పార్లమెంట్లో కానీ, అటు ఎంపీపీ జెడ్పీటీసీలలో కానీ, కౌన్సిల్లో కానీ కల్పించాల్సిందిగా ఇతర పార్టీలకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేము ఎవరికి ఎక్కువ ఇచ్చినామనేది కాదు, మాకు రావాల్సిన హక్కుని
మాకు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ తప్పిదాన్ని మీరు సరి చేసుకోవడానికి సమయం ఉంది కాబట్టి దయచేసి మా ముదిరాజులో ఉన్న యువకులని మీ పార్టీలో ఉన్న వాళ్ళకి తగిన అవకాశాల్ని ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ, లేకుంటే మరొకసారి ముదిరాజుల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి ముగిస్తున్నాను. జై ముదిరాజ్. ముదిరాజు బంధుమిత్రులు మరియు రాష్ట్ర మొత్తంలో ఉన్న ముదిరాజులకు తెలియజేయడం ఏమంటే, నా యొక్క విన్నపం, ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎక్కడ పోయినా కూడా అన్యాయం చేస్తుంది. ప్రతి స్కీమ్లో కానీ ప్రతి దాంట్లో కూడా మనల్ని అన్యాయం చేస్తుంది. ఈ అన్యాయానికి మన సంఘం నుండి పెద్ద ఎత్తున ఒక ఉద్యమం చేసి రానున్న రోజుల్లో ఈ పార్టీని బొందబెట్టాలని నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై. నిరకుశ వైఖరి, నిర్లక్ష్య వైఖరి,